సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ వెలుగు చూసింది. సహాయ నిధుల చెక్కుల పంపిణీలో భారీగా కుంభకోణం జరిగింది. సీఎం సహాయ నిధికి అప్లై చేసుకున్న వారి పేర్లు మార్చి ఈ తదంగానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. దరఖాస్తుదారులను కాదని ఇంటి పేరు పోలి ఉన్న వ్యక్తుల అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. రిలీఫ్ నిధి కోసం అప్లై చేసుకున్న బాధితులు వివరాలను మార్చి కొంతమంది ముఠా సభ్యులు డబ్బును నొక్కేశారు. బ్యాంక్ అకౌంట్ మార్చి అసలు వ్యక్తి ఖాతాలో కాకుండా తమకు చెందిన ముఠాలోని ఓ వ్యక్తి ఖాతాలోకి డబ్బులు జమ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు పెంచుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓ మాజీ ప్రజా ప్రతినిధి వద్ద పనిచేసిన పలువురు ముఠాగా ఏర్పడి డబ్బులు కాజేసినట్లు తెలుస్తోంది. గత 4 ఏళ్ల నుంచి ఈ అక్రమాలు సాగుతున్నట్లు సమాచారం. బాధితులు గడ్డం వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు పోలీసులు. అప్లికేషన్ పెట్టుకున్నాను. తర్వాత శాంక్షన్ అయింది, మాకు తెలియదు. చాలాసార్లు మా దగ్గరికి వెళ్ళి శాంక్షన్ కోసం అడిగితే ఇంకా కాలేదన్నారు. అప్పటికి 1 సంవత్సరం గడిచింది. తర్వాత ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ అడవుల్లో వెళ్ళే తర్వాత ఇస్తారనంటే ఈ లోపల వాళ్ళు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. అయిన తర్వాత వీరి దగ్గరికి వెళ్తే మా దగ్గర పాత ఫైల్స్ ఏం లేవు, మాకు ఏమైనా కొత్త ఉన్నాయి, పాత మాకు రికార్డు చెప్పలేదని అక్కడ ఉన్న క్యాంప్ వాళ్ళు చెప్పారు. తర్వాత మాకు మళ్ళీ 4 సార్లు వెళ్ళాము, ఇంకేమైనా వస్తాయేమని ఆయన చూస్తే వాళ్ళు పాతయాన్ని రికార్డు తీసారు, వాళ్ళ దగ్గర ఉన్న చెక్కులు ఏమైనా ఉన్నాయని. ఎక్కడ దొరకకపోతే అప్పుడు సీఎం ఆఫీస్కే పోయి కనుక్కోండి. అక్కడ సీఎం ఆఫీస్కి వెళ్ళి అక్కడ కనుక్కుంటే ఫైల్ ఎప్పుడో అయింది, దానికి చెక్కు కూడా అయిందని చెప్పారు. తర్వాత ఇంకా పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే అప్పుడు దాదాపు ఎప్పుడంటే మా చెక్కు ఆగస్టు 30వ తారీఖు 2023లో చెక్ అయింది. తర్వాత ఏప్రిల్ 19, 2024లో డ్రా అయినట్టుగా తెలిసింది. అది ఎక్కడ డ్రా అయింది అని అంటే జగ్గయ్యపేట బ్రాంచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జగ్గయ్యపేట బ్రాంచ్లో గడ్డం